మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ ప్రియులకు ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా దైవ ఆశీర్వాదాలు ఉదయకాలం తెలియజేస్తున్నాను. ఈ దినము కూడా అబ్రహాము యొక్క జీవితంలో నుండి కొన్ని లక్షణాలను మనం ఆలోచన చేద్దాం. ఆయన జీవితము మరి దేవుని కొరకు అంకితం ఎలా చేసుకున్నాడు, దేవుని మీద ఎలా ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. అబ్రహాము భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్నటివి ఏది శాశ్వతం కాదని, పరలోక రాజ్యం శాశ్వతమని ఆయన గ్రహించి ఉన్నంతకాలము భూమి మీద ఉన్నంతకాలము కూడా దేవుని చిత్తానుసారంగా లోబడు బ్రతికినటువంటి అబ్రహాం జీవితాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆది కాండము 12వ అధ్యాయములో మొదటి వచనములో ఒక అమూల్యమైనటువంటి మాట రాయబడింది. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఎంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా నుండువు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడడం జరిగింది. అయితే అబ్రహాము ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మిస్తూ సంతోషకరంగా ఒక ఉన్నతమైన స్థానంలో అబ్రహాము జీవిస్తున్నాడు. దేవుని పిలుపు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు అబ్రహాము లోబడ్డాడు. ఆయన చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలనో ఎరుగకనే వెళ్ళాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుమని దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు తన సతీమణిని వెంట పెట్టుకొని దేవుడు చూపించేటువంటి దేశానికి అబ్రహాము వెళ్ళిపోవడం జరిగింది. అంటే మొట్టమొదటగా అబ్రహాము పిలుపుకు విధేయుడైనాడు. దేవుడు పిలిచినప్పుడు లోబడ్డాడు. ఈరోజు అనేక మంది లేక సంఘములో సేవకుడు కొన్ని పని నిమిత్తమై, స్వార్థ నిమిత్తమై, సంఘ క్షేమం నిమిత్తమై పిలిచినప్పుడు అనేక మంది అనేక సాకులు చెబుతూ ఉన్నారు. అయితే అబ్రహాము జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి ఆ సత్యం ఏంటంటే, దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు. ఈ రోజులో సంఘ సభ్యులు కూడా దేవుని తర్వాత దేవుని మాటలు అందిస్తున్నటువంటి దైవజనుడును ఒక పని చెప్పినప్పుడు, ఒక పనిని అప్పగించినప్పుడు, దానికి విధేయులుగా లోబడినప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన సమర్థవంతుడై ఉన్నాడు, శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయము ఆలోచన చేసుకుందాం. రెండో విషయంలో రోమా పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమా పత్రిక రాస్తూ, రోమా పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఈ ధన్య వచనము సున్నతి గలవారిని గూర్చి రాయబడినదా, సున్నత లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నాము కదా. ఏంటంట? అబ్రహాము విశ్వాసము గలవాడు. విశ్వాసము లేకపోతే దేవుని మీద ఆధారపడి నమ్మి బయట రాడు. విశ్వాసం ఉంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. ఈ నమ్మకాన్ని కలిగి అబ్రహాము విశ్వాసముతో దేవుడు పిలుపుకు లోబడి దేవుడు వెళ్ళమన్న చోటికి అబ్రహాము ప్రయాణం అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటిగా అబ్రహాము దేవుని పిలుపుకు లోబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. రెండోది, అబ్రహాము విశ్వాసము గలవాడుగా చూస్తున్నాం. మూడో విషయాన్ని గాన ఆలోచన చేస్తే అదే ఆది కాండములో, దేవునికి స్తోత్రం కలుగును, 22వ అధ్యాయము, ఆది కాండము 22వ అధ్యాయములో అక్కడ ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంది. మొదటి వచనం, ఆ సంగతి జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను.
అదెట్లనగా అబ్రహామా అని పిలిచి పిలవగా అతడు చెత్తగించుము ప్రభు అని. ఈ సంగతి అంతా మనకందరికి తెలుసు. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ లోకంలో అపవాదైనటువంటి దేవునికి విరోధి శోధిస్తూ ఉంటాడు. అయితే దేవుడు పరిశోధించాడు. అబ్రహామును పిలిచాడు. అయితే అబ్రహాము పిలిచిన తరువాత, అబ్రహాము నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు బలిగా అర్పించాను. దీనికన్నా ముందుగా ఆలోచన చేస్తే అబ్రహాము జీవితంలో ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత కొన్ని శోధనలు భారీ రూపంలో రావడం జరిగింది. ఆమె ద్వారా కొన్ని శోధనలు వచ్చాయి. జయించాడు. మరి అబ్రహాము జీవితంలో సంతానం లేని వాడిగా కొన్ని నిందలు వచ్చాయి. అనుమతించి అవిటిని కూడా ప్రేమతో స్వీకరించాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు వాగ్దానం ప్రకారము ఇస్సాకుని దేవుడు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే నీకు ఒకడని నీ కుమారును నాకు బలిగా ఇవ్వమని దేవుడు మరి అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహాము దేవుని మాటకు లోబడి తన కుమారుడునైన ఇస్సాకును తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ తర్వాత బలి ఇచ్చే విషయంలో మరి దేవుడు నరబలి ఏమన్నా కోరుకుంటాడంటే లేదు. దేవునికి నరబలి ఇష్టం లేదు. కానీ అబ్రహామును దేవుడు పరిశోధించాడు. విశ్వాస జీవితంలో మన జీవితాల్లో కూడా అనేక శ్రమలు, నిందలు, అవమానాలు, కొన్ని పరీక్షలు మనకు పాఠం నేర్పించడానికి వస్తూ ఉంటాయి. అయితే అబ్రహాము జీవితం గురించి ఆలోచన చేసినప్పుడు, అబ్రహాము ఏ రోజు కూడా బిడ్డను బలిచ్చే విషయంలో కూడా దేవుడు అడిగినప్పుడు కొంచెము కూడా ఆయన సనగకుండా, గొనగకుండా నిండు మనసుతో దేవునికి ఇవ్వడానికి సిద్ధమైనాడు. అయితే దేవుడు అన్యాయం చేసే దేవుడా కాదు. దేవుడు అంటున్నాడు, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. దేవునికి కావాల్సింది విరిగిన మనస్సు, నలిగిన హృదయము, లోబడేటువంటి మనస్సు, విశ్వాసం కలిగిన హృదయము. ఇవి దేవునికి కావాలి. ఇవి దేవుడు కోరుకుంటున్నాడు. విరిగిన హృదయం గలవారిని యెహోవా అసనడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు. ఈ మంచి మనసుతో అబ్రహాము తన కుమారుణ్ణి ఇచ్చే విషయంలో వెనక తీయలేదు కనుక అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఒకానొక సందర్భంలో యెషయా గ్రంథంలో చూడగలిగితే దేవుడు అబ్రహామును నమ్మకమైన నా స్నేహితుడు అని అనిపించుకున్నాడు. నిజమైన నమ్మకమైన నా స్నేహితుడు అబ్రహాము అని దేవుడే మరి సర్టిఫికెట్ ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ విషయంలో, అన్ని విషయంలో అబ్రహాము నమ్మకం కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు పరిచర్య విషయం కావచ్చు, లేక కుటుంబ విషయం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, దేవుడు నేను నమ్మి ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యత సక్రమంగా నెరవేర్చాలి. దేవునికి విధేయత చూపించినట్లు కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేవుడు నేను నమ్మి ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ నమ్మకములో ఆ బాధ్యత కలిగి నీవు నేను దేవునికి విధేయులుగా కనబడాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీలు రాసిన పత్రికలో కూడా మరొక అమూల్యమైన మాట అక్కడ రాయబడి ఉన్నది. హెబ్రీలు రాసినటువంటి పత్రిక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే, పునాదులు గల ఆ పట్టణము పరలోక రాజ్యము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఈ లోకములో ఉన్నదాన్ని కేవలము తన అవసరతను మాత్రమే తీర్చుకుంటూ పైనున్న ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంతో బ్రతికినటువంటి వ్యక్తి అబ్రహాం. విశ్వాసములకు తండ్రిగా అబ్రహాము నీతిమంతుల యొక్క పట్టికలో చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఫిలిప్పీ రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక అమూల్యమైన మాట
అక్కడ రాయించడం ఏంటంటే, మన పౌరస్థితి పరలోకమందున్నదని, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఏదంట మన పౌరస్థితి అంతా కూడా పరలోకములో ఉంది. మన పితరులందరూ కూడా దాన్ని చూసుకుంటూ ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మనము కూడా భూమి మీద ఉన్నదంతా కూడా శాశ్వతమని, దీని మీదే మనం ఆశపడి బ్రతుకుతున్నాం. అందుకని మన జీవితాలు ఎలాగున్నాయి. వారు వారు సమస్తము కలిగి ఉన్నా కూడా వారు పరలోకం, ఆ పునాది గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ జీవించారు. దేవునికి స్తోత్రం కలుగునుక. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తూ ఉన్నాము. మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే, ప్రభు వారమై ఉన్నాం. వీళ్ళంతా కూడా పూర్తిగా దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవడం జరిగింది. అందుకనే ఈ భూమి మీద వారు ఎన్ని కలిగి ఉన్నా లేనట్టుగానే జీవించారు వాళ్ళు. మన పితరులందరూ కూడా భూమి మీద ఎన్ని కలిగినా లేనట్టుగానే జీవించి ఉన్నదాంతో తృప్తి కలిగి పరలోక పట్టణం కొరకు ఆశతో బ్రతికి దాన్ని ఎదురు చూసుకుంటూ జీవించినట్టు మనకు లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 4వ విషయము, నమ్మకమైనటువంటి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. 5వ విషయం. ఆరో విషయాన్ని గురించి కూడా ధ్యానం చేస్తే, అబ్రహాము దేవతలకు ఆతిథ్యము శ్రద్ధగా ఇచ్చినట్లు కూడా లేఖనం రాయబడింది. ఆదికాండము 18:1 చూస్తే అక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుందురని మరి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండుడి, ఆతిథ్యం చెయ్య మరువొకడి. దాని వలన కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అబ్రహాము జీవితంలో శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇచ్చాడు. ఈరోజు సేవకుడు మీ గృహాలకు వచ్చినప్పుడు శ్రద్ధ కలిగి, మీకు ఏం కలిగి ఉన్నదో, మంచినీళ్ళ మరి ఇంకేదన్నా శ్రద్ధతో ఆతిథ్యం అలా చేసినప్పుడు మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దైవజనుడు వచ్చినప్పుడు శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి, దేవుణ్ణి చూసుకుంటూ, దేవుని మీద విశ్వాసం కలిగి, ఆ విశ్వాసాన్ని బట్టి జాగ్రత్తగా తన కుటుంబంలోకి వచ్చినటువంటి దైవజనుడిని సంఘ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా పరామర్శించాలని లేఖనం మనకు సెలవిస్తుంది. మీరు చేసే కార్యములన్నీ కూడా ప్రేమతో పరిశుద్ధులకు ఉపచారం చేయించుకును. ఉపచారము చేయించుట చేత తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చూపేటువంటి ప్రేమను, సంఘ క్షేమాన్ని, సంఘ క్షేమం కొరకు, సేవకుని కొరకు మీరు చూపుతున్నటువంటి ఆ ప్రేమను, ఆతిథ్యమును మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ దైవజనుడు మరిచిన దేవుడు మరచుటకు అన్యాయస్తుడైన దేవుడు. కనుక అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా సత్యాలు ఉన్నాయి. అయితే ఆయన జీవితంలో అనేక వాటిని మనం జాగ్రత్తగా నేర్చుకున్నప్పుడు మన విశ్వాస జీవితంలో ఇంకా మనకు ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు అవకాశాన్ని కలిగిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక సత్యాలు మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి. అబ్రహాము జీవితంలో కరువు వచ్చింది, అయినా కూడా అబ్రహాము దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. దేవునిందు నిరీక్షణ కలిగి అబ్రహాము నిలకడగా ఉన్నాడు. 15వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాము జీవితంలో సంతానం లేనివాడిగా ఉన్నాడు, అయినా కూడా ధైర్యపడకుండా నిలకడగా నిశ్చితగా కలిగి ఉన్నాడు. 17వ వచనం చూస్తే అబ్రహాము జీవితంలో చీకటి చేదు అనుభవం ఎదురైంది, అయినా కూడా విశ్వాసం నుండి వైతలగలేదు. నమ్మకం కలిగి జీవించుకుంటూ నిజాయితీ కలిగి బ్రతికినటువంటి వ్యక్తి అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాస జీవితంలో ఏమున్నా లేకున్నా దేవుని సన్నిధిని విడువక, శ్రమలు వచ్చినా విడువక, నిందలు వచ్చిన దేవుని సన్నిధిని విడువక అబ్రహాము విశ్వాసము గలవాడై నమ్మకం కలవాడై దేవుని పిలుపుకు లోబడి సమస్తాన్ని విడిచిపెట్టి దేవునికి విధేయుడిగా
అబ్రహాము జీవించడం జరిగింది. ఈ అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా అబ్రహాము దేవుని పిలుపుకు లోబడినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని పిలుపుకు లోబడ్డాడు. రెండోది, అబ్రహాము విశ్వాసము కలిగి తను ఎక్కడికి వెళ్ళాలని ఎరగకనే ప్రయాణం చేశాడని లేఖనంలో రాయబడి ఉంది. మూడో విషయము, అబ్రహాము జీవితంలో పరీక్ష ఎదురైనాయి, విశ్వాసం నుండి వైతులుగా నిలకడగా ఉన్నాడు. నాలుగోది, అబ్రహామును దేవుడు నా నమ్మకమైన నా స్నేహితుడా అని పిలిచాడు. అంత మరి ఆ గౌరవాన్ని లేక అంత గొప్ప ఆధిక్యతను అబ్రహాము దేవుడి దగ్గర సంపాదించుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు అబ్రహామును ప్రేమించినట్లుగా మనల్ని కూడా ప్రేమిస్తాడు. అయితే అబ్రహాము దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తున్నాడు. కనుకనే దేవుడి దగ్గర అబ్రహాము మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక ఐదో విషయం ఆలోచన చేస్తే, అబ్రహాము పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాడట. పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్నాడు. ఆరోది, అబ్రహాము ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యము శ్రద్ధగా ఇచ్చినట్టు చూస్తున్నాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో నుండి ఈ 6 సత్యాలు మనం నేర్చుకోగలిగితే మన విశ్వాస జీవితంలో మనము కూడా శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, కన్నీళ్లు వచ్చిన, శోధన వచ్చిన, పరిశోధన వచ్చిన, అన్ని విషయాలు మనకు వచ్చిన విశ్వాసము కలిగి నమ్మకం కలిగి మన విశ్వాస యాత్రలో మనము కూడా అబ్రహామును పోలి నడుచుకోవచ్చు. అబ్రహాము ఏ విధంగా దేవునికి విధేయుడిగా బ్రతికాడో నా జీవితంలో, నీకిచ్చిన సంఘములో, నీకిచ్చిన కుటుంబంలో, నీకిచ్చిన బాధ్యతను బట్టి నీవు కూడా అలాగే నమ్మకం కలిగి ఉండాలని ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇటు రీతిగా మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన విశ్వాస జీవితంలో దేవునికి లోబడి నమ్మకమైనటువంటి పనివారుగా, నమ్మకమైనటువంటి సంఘ సభ్యులుగా, నమ్మకమైన బిడలుగా మనం బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో నేర్పిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో నమ్మకం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నమ్మకం కలిగి బ్రతకదాం, దేవునికి లోబడదాం. దేవుని రాజ్యము రాబోతున్నది. ఎవరైనా బాప్తీసం పొందుకుంటే బాప్తీసం పొందండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోండి. ఈ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము. ఒకవేళ నువ్వు ఎరగకుంటే నీ ప్రాంతంలో దగ్గరగా ఎక్కడైనా సంఘం ఉంటే వెళ్ళి సంఘంలో కలుసుకో, రక్షించబడతావు, పరలోక రాజ్యంలో చేర్చబడతావు. నా ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. ఈ వాక్యాన్ని వీక్షించిన ఇప్పటి వరకు చూసిన మీకు అందరికీ కూడా దైవ ఆశీర్వాదాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. మీ సమస్యలను, మీ ప్రార్థన విన్నపములు కామెంట్ రూపంలో మాకు తెలియజేసినప్పుడు మీ కొరకు మేము ప్రార్థించడానికి మా బృందము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది. దైవాశీర్వాదములు, దైవ దీములు మీకు మెండుగా కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.